హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ రన్ చేస్తున్నటువంటి ఒక సంస్థలో ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. 13 రకాలుగా జాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా జాబ్స్ ఉన్నాయి. మీరు చాలా ఈజీగా అప్లై చేసుకొని, అంటే 55 లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత ఉంటుంది. వివిధ రకాలుగా మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయండి. అంటే టీచర్ జాబ్స్ ఉన్నాయి, నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చింది మనం కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్గా మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయండి. అంటే అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజర్ జాబ్స్ ఉన్నాయి, అదే మనకు అకౌంటెంట్ క్లర్క్, అలానే మనకు చూసుకుంటే ఎల్డీసీ జాబ్స్ ఉన్నాయి, అదే మనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి, ప్రైమరీ టీచర్ జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకు చూసుకుంటే హెడ్ మాస్టర్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, ఆ తర్వాత మనకు డిఫరెంట్గా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. అయితే మనం కానీ చూసుకున్నట్లయితే 2024-25 సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నుంచి జాబ్ అప్డేట్ వచ్చింది. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మేము మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళకి మనం కానీ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అంటే అకౌంటెంట్ క్లర్క్కి, అలానే మనం కానీ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్కి ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ కామర్స్లో మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. అలానే సూపర్వైజర్ జాబ్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్, జనరల్ డ్యూటీలు ఎవరైనా అప్లై, అంటే 55 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తెలియజేయండి. మన సొంత రాష్ట్రంలోనే ఈ జాబ్ అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆఫీసర్ సంబంధించి అయితే ఇక్కడ ఏజ్ అనేది 55 లోపల మీకు ఉండాలి. అలానే మనకు గ్రాడ్యుయేట్లో కంప్లీట్ చేస్తున్న వాళ్ళని తెలియజేస్తున్నారు. అలానే మనకు చూస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్లీ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్స్ అనేది 1 జూలై, అంటే 1 ఏప్రిల్ నాటికి 2024 నాటికి మనకు 40 లోపల ఉండాలి. అంటే ప్రెస్ క్యాండిడేట్స్కి, అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 57 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. శాలరీ కూడా మంచి శాలరీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అప్లికేషన్ లింకు, అలానే మనకు అప్లై లింకుతో పాటు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంటే ఈ మంత్ 25 వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.